Good evening, all of you. This is Dr. Bhavani Shankar, Chief Mentor from Krishna Pradeep's 21st Century IAS Academy and Director of KP's IAS. Here, మీరు 10th క్లాస్ తర్వాత అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఇది చాలా కీలకమైనది. దాన్ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేసి డిఫరెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తూ వెళ్ళొచ్చు అని ఇంటిగ్రేటెడ్ కోర్సులో అందించడం జరుగుతుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని చాలా మంది పేరెంట్స్ ఉన్నటువంటి సందేహాలు. అంటే 10th క్లాస్ తర్వాత మన పిల్లలకి ఒకటి ఎంపీసీ లేదా బైపీసీ చదువుకున్న వాళ్ళకి నీట్ జేఈఈ వంటి ఎగ్జామ్సే ఉంటాయి అనే అవగాహన ఎక్కువగా ఉంది. చూడండి, మనకి నీట్ జేఈఈ ఐఐటి ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా ఈ ఐఐటి నీట్ జేఈకి కాకుండా అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి కరిక్యులం ఒకటి ఉంది. దయచేసి అందరూ గమనించండి. ఏంటంటే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో మీకు ఇస్తున్నటువంటి కరిక్యులం, అంటే మనమని కాదు, ఎవరైనా సరే ఒక 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ లోకి వచ్చిన తర్వాత ఏం చదివితే కెరీర్ మరింత సులభతరం అవుతుంది, తక్కువ స్ట్రెస్ఫుల్ గా ఉంది, తక్కువ ఒత్తిడితో అనేక ఆప్షన్స్ కెరీర్ లో పొందడం ఎలాగా అనడానికి ఒక చిన్న కోర్స్ ఆఫర్డ్ డ్యూరింగ్ ఇంటర్మీడియట్ అపార్ట్ ఫ్రమ్ ఐఐటి జేఈఈ నీట్ కోర్స్ ఆఫర్డ్ అనేది మీరు తెలుసుకోగలిగితే వీటిని మనం ప్రిపేర్ అయ్యే మెథడ్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ అంటే పిల్లలకి ఐఐటి నీట్ జేఈ కాకుండా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఐఏఎస్ ఫౌండేషన్ లో భాగంగా పిల్లలకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వంటివి కరెక్ట్ గా మనం చదివించగలిగితే 6th to 12th స్టాండర్డ్ వరకు ఉన్నాయి. రోజుకి ఎంపీసీ చదువుతున్న విద్యార్థి కూడా రోజుకి ఒక 2 గంటల పాటు సోషల్ సైన్సెస్ ని, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ లాంటివి కనుక ఒక 2 గంటల సమయం కేటాయిస్తూ రాగలిగితే ఒక సంవత్సరం పాటు విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేసుకుంటూ వస్తే ఎన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది మీరు గమనించండి. చూడండి, ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ కనిపిస్తున్నాయి, స్క్రీన్ షేర్ చేసి ఉంటాను. ఈ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ చూస్తే ఒకటి ఐఏఎస్ ఫౌండేషన్ అంటే ఏమీ కాదండి, అదేదో మాస్టర్ సైన్స్ కాదు, అంత కష్టపడి నేర్చుకునేటువంటి విషయం కూడా కాదు. మీరు ఒక్కసారి నిజంగా ఐఏఎస్ ఫౌండేషన్ ఏంటి, ఐఏఎస్ ఫౌండేషన్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఏంటి అంటే ఒక్కసారి మీకు ఒక చిన్న ఉదాహరణగా నేను ఒక పీపీటీ షేర్ చేస్తాను, మీరు చూడండి. చూడండి, ఈ పీపీటీ మీరు ఒకసారి చూస్తుంటే ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉంది. ఒకసారి మీకు పీపీటీ స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా దయచేసి చూడండి పిల్లలతో పాటు. మనము సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి సంబంధించి 2021లో గత 2 సంవత్సరాల క్రితమే జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఒక ప్రశ్నని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ విత్ రిఫరెన్స్ టు మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక్కసారి 6th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకం, ఇది 6వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకం మనం చూస్తున్నాము. అందులో ఇంకా లెసన్ కూడా స్టార్ట్ అవ్వలేదండి, ఇంకా ప్రారంభం అవ్వలేదు. అంటే మనం పాఠాలు బోధించడానికి ముందే పిల్లలకి రాజ్యాంగ పీఠిక అని ఒకటి ఉంటుంది, ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలా దాంతో పాటు దానిలో భాగంగా దాని తర్వాత వరుస క్రమంలో నేషనల్ యాంథమ్ ఉంటుంది, పిల్లలకి మన జాతీయ గీతం ఉంటుంది, జనగణమన. ఆ నేషనల్ యాంథానికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ బెంగాల్ నుంచి ఇంగ్లీష్ లోకి అనువదించడం జరిగింది. ఎవరు అనువదించారు అనేది ఇక్కడ చిన్న చీమంత అక్షరాలతో ఇక్కడ ఇచ్చారు చూడండి. జనగణమన వాజ్ ట్రాన్స్లేటెడ్ బై
Gurudev Rabindranath Tagore from Bengali to English in February 1919 at Madanapalli in the district of Chittoor. దయచేసి అందరూ చూస్తుంటారు కదా, జనగణమన అనేది గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ నుంచి ఇంగ్లీష్ లోకి, బెంగాలీ భాష నుంచి ఆంగ్ల భాషలోకి ఫిబ్రవరి 1919లో మదనపల్లిలో కూర్చొని, చిత్తూరు జిల్లాలో గల మదనపల్లి ప్రాంతంలో కూర్చొని బెంగాలీ భాష నుండి ఆంగ్ల భాషలోకి ఈ జాతీయ గీతం నేషనల్ యాంథమ్ ని అనువదించడం జరిగింది 1919లో అని ఇక్కడ సిలబస్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ ట్రాన్స్లేటెడ్ నేషనల్ యాంథమ్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఈ నేషనల్ యాంథమ్ ఇచ్చి దాని కింద ఒక నోట్ పాయింట్ గా ఇచ్చారు చూడండి, 6th క్లాస్ ఎన్సీఆర్. అది మనకి ఐఏఎస్ ఎగ్జామ్ లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది 36వ ప్రశ్న. సెట్ ఏ, సెట్ ఏ బి సి డి అని 4 సెట్స్ ఉంటాయి. సెట్ ఏ బి సి డి 4 సెట్స్ లో కూడా అవే ప్రశ్నలు సేమ్ ఉంటాయి, కానీ క్వశ్చన్స్ జంబుల్ చేసి ఇస్తారు. ఓకే, ఈ సెట్ ఏలో ఇది 36వ ప్రశ్నకు ఉంది, సెట్ బిలో 20వ ప్రశ్నకు ఉంది. అంతే, ప్రశ్నలు అవే ఉంటాయి, క్వశ్చన్స్ మాత్రమే ఆర్డర్ డిఫరెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఈ పుస్తకంలో ఇచ్చిన ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఏమని ఇచ్చారు ఇక్కడ? రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ ద నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ అని సి ఆప్షన్ కరెక్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? 6th ఎన్సీఆర్. ఎంపీసీ చదువుకుంటున్నా, సిఈసి చదువుకుంటున్నా, హెచ్ఈసి చదువుకుంటున్నా, ఏ గ్రూప్ నువ్వు ఇంటర్మీడియట్ లో తీసుకున్నా, నీకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ కి సంబంధించిన పాఠాలను గనక 2 సంవత్సరాలు కరెక్ట్ గా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో బోధించగలిగితే, అది నీ స్టాండర్డ్ పుస్తకమే, నీకేదో పుస్తకాలు ఏం చెప్పట్లా, పెద్ద క్లాసులు కూడా అవసరం లేదు. పిల్లలకి స్కిల్స్ నేర్పించగలిగితే, అంటే బుక్ రీడింగ్, పుస్తక పఠనం అనేది నేర్పిస్తూ, పర్ఫెక్ట్ గా ప్రొజెక్టర్ లో ఇలా డిస్ప్లే చేస్తూ, ఏం చదవాలి ఎలా చదవాలో చెప్పగలిగితే, ఇదిగో ఇలా ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి. 6th to 12th క్లాస్ చదువు, జనరల్ నాలెడ్జ్ వస్తుంది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఐసిఎస్సి 9th 10th క్లాస్ బుక్స్, ఎన్విరాన్మెంట్ ఉంటాయి, అవి చదువుకోగలిగితే, కొంత జనరల్ సైన్స్ 6th 7th 8th క్లాస్ కి సంబంధించిన జనరల్ సైన్స్ పుస్తకాలు చదువుకుంటే, మనం జస్ట్ 6th 7th 8th క్లాస్ కి సంబంధించిన జనరల్ సైన్స్ బుక్స్ చదువుకోగలిగితే, పిల్లలకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ తో పాటు ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ తో పాటు ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కనుక చదువుకోగలిగితే కెరీర్ లో చాయిసెస్ ఏమున్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఐఏఎస్ ఫౌండేషన్ అంటే ఏది, ఏదో బ్రహ్మ పదార్థం కాదు, మాస్టర్ సైన్స్ కాదు. బేసిక్స్ ఫౌండేషన్ కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో మనం ఇది ఇవ్వగలిగితే, ఈ ఫౌండేషన్ లో పిల్లలు కంబైన్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయొచ్చు. కంబైన్డ్ లా ఈ సెంట్రల్ ఈ లెవెల్లో పెద్ద లా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, బెంగళూరు లా యూనివర్సిటీ కానీ, నల్సార్ కానీ, అండ్ ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఢిల్లీ లెవెల్లో, ఢిల్లీ యూనివర్సిటీలో, అలాంటి ఎగ్జామ్స్ కానీ, వీటన్నిటికీ ఇంటిగ్రేటెడ్ గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే అప్లై చేసి రాసుకోగలిగితే, ఇంటర్మీడియట్ అయిపోగానే 5 సంవత్సరాల పాటు ఎల్ఎల్బి చేయడానికి కావాల్సినటువంటి ప్రొఫెషనల్ కోర్స్, చెట్టు కింద ప్లీడర్ లా అంటే కాదు, సివిల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అయ్యి అట్నుంచి సుప్రీంకోర్టు జడ్జి అయ్యే స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నటువంటి ప్రొఫెషనల్ లాయర్స్ గా తీర్చిదిద్దేటువంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ లోకి సీట్ సంపాదించే అవకాశం ఉంటుంది. నల్సార్ లాంటి వాటిలో, ఢిల్లీ లా యూనివర్సిటీలో, లేక ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి లా అడ్మిషన్ టెస్ట్ కానీ, లేక మన స్టేట్ లెవెల్లో ఉన్న లా అడ్మిషన్ టెస్ట్లు అయినా కానీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ కనుక చేసుకోగలిగితే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే, బలవంతంగా మనము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్ ఇష్టంగా నేర్చుకునేదే తప్ప ఐఐటి నీట్ కోసం, జేఈఈ కోసం బలవంతంగా రుద్దేది కాదు. అది సహజంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్స్ చదువుతారు, వాటి ఫండమెంటల్ థియరీస్ చదువుతారు, బిట్ బ్యాంక్స్ ని ప్రాక్టీస్ చేస్తారు, టెస్టులు రాస్తుంటారు. రాస్తూనే ప్యారలల్ గా పిల్లలకి స్ట్రెస్ లేకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ని పర్ఫెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా తేలికగా ఈ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ లో భాగంగా ఇతర ఎగ్జామ్స్ అన్ని రాయించవచ్చు. సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ లో భాగంగా ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు? ఇక్కడ ఈ లా అడ్మిషన్ టెస్ట్,
సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. టాప్ మోస్ట్ 40+ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒక 5 యూనివర్సిటీస్ మనం తీసుకోవచ్చు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పక్కన పాండిచ్చేరి యూనివర్సిటీ కావచ్చు. ఇలా మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ లో పిల్లలు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు ఆ డొమైన్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడికి మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్, ఇంజనీరింగ్ కే బలవంతంగా వెళ్ళక్కర్లా, టాప్ మోస్ట్ పొజిషన్ కి వెళ్ళొచ్చు, మ్యాథమెటిషియన్ అవ్వచ్చు. అలాంటి వ్యక్తి ఏం చేయాలి? సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ లో భాగంగా వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఆ ఫౌండేషన్ లో భాగంగా వీళ్ళకి ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తున్నాం. అలాంటి వాళ్ళు లా అడ్మిషన్ టెస్టే కాదు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఒక జనరల్ పేపర్ రాయొచ్చు, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది. అనే పాయింట్ ఏదైతే ఉందో అది అయిన తర్వాత మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ సంబంధించిన పేపర్ ఉంటుంది. అది రాస్తే ఐఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఐఎంఎస్సి లోకి వెళ్ళొచ్చు. ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథ్స్, ఐఎంఎస్సి మ్యాథ్స్ అని 5 years కోర్సెస్ ఉంటాయి. ఐఎంఎస్సి మ్యాథ్స్ కావచ్చు, ఐఎంఎస్సి ఫిజిక్స్ కావచ్చు, ఐఎంఎస్సి కెమిస్ట్రీ కావచ్చు. ఐఎంఎస్సిలో ఐఎంఎస్సిలో బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఇలా రకరకాల స్ట్రీమ్స్ లోకి పిల్లల్ని పంపించవచ్చు. సైన్స్ ఎంచుకుంటే, సైన్స్ ఇంట్రెస్ట్ లేదు, ఆర్ట్స్కి వెళ్ళాలనుకుంటున్నాం, అందులో లా చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు అనుకో, జర్నలిజం ఇంట్రెస్ట్ ఉంది, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంటుంది, 5 years ఇంటిగ్రేటెడ్ మాస్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ నెసెసిటీ ఉంటుంది. కంటెంట్ రైటర్స్ కావాలి, డెవలపర్స్ కావాలి, క్రియేటివ్ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది. పిల్లలకి ఏది నిజంగా క్రియేటివ్ థాట్ ఉండి, స్కిల్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ఏది వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు, ఏ కోర్సులోకి వెళ్ళాలి ప్రవేశించాలనే తపనతో ఉన్నారో వాళ్ళకి ఇటువంటి అవకాశం ఉంటుంది. మనము ఈ ఫౌండేషన్ లో భాగంగా ఇవన్నీ కోర్సెస్ ని ఆఫర్ చేయొచ్చు. కరెక్ట్ గా చదువుకోగలిగితే ఇవన్నీ కోర్సెస్ లోకి ప్రవేశించడానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఎంబీఏ ఒకటి ఉంటుంది. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో వచ్చినప్పుడు క్యాట్ ఎగ్జామ్ రాయడం మాత్రమే కాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఈ క్యూట్ లో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లో భాగంగా ఎంబీఏ ఉంటుంది మీకు. అందులో కూడా ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ లాంటి కాంప్రహెన్షన్ స్కిల్స్ ఉంటాయి. పిల్లలకి కరెక్ట్ ఫౌండేషన్ కనుక గ్రాడ్యుయేషన్ లో ఇవ్వగలిగితే, వాటితో పాటు ఆ ఎంబీఏ ఎంట్రన్స్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తూ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉంటాయి, క్లరికల్ క్యాడర్ నుంచి ఉంటాయి, బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి. అంటే ఇటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మీరు సిజిఎల్ రాస్తే, కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనే ఎగ్జామ్ రాస్తే, ఇక్కడ దానిలో భాగంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ అవ్వచ్చు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో, ఐటీలో, నెక్స్ట్ ఫారెన్ నెక్స్ట్ సిబిఐలో, ఇలాంటి వాటిల్లో మీరు ఇన్స్పెక్టర్స్ గా, సబ్ ఇన్స్పెక్టర్స్ గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందులో మీరు చదివేది జిఎస్ జనరల్ స్టడీస్ ఉంటుంది. అది కూడా 12th వరకు ఐఏఎస్ ఫౌండేషన్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కొంచెం చదువుకుంటుంటే చాలు. పిల్లలకి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది అసలు అలవాటు లేదు, మొబైల్ గ్యాడ్జెట్స్ అనేవి అలవాటు అయిపోతున్నాయి. వాటిని మనం తగ్గించవచ్చు. సరైన ప్రణాళికతో కనుక వెళ్ళగలిగితే పిల్లలకి రోజు ఒక మంచి ప్రొఫెషనల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో ఇష్యూ బేస్డ్ గా చదివించే అవకాశం ఉంటుంది. హిందూ న్యూస్ పేపర్ చదవచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివించవచ్చు పిల్లలతో. రోజు మా ఇన్స్టిట్యూట్ కి 500 మంది విద్యార్థులకి కావాల్సిన 500 ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వస్తాయి. ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్ ఇక్కడ చేపిస్తాం. క్లాస్ రూమ్ లో న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది. ఇష్యూ బేస్డ్ గా దాని వెనకాల ఏం జరిగింది అని అడిగితే పిల్లలు సమాధానం చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, మౌలికమైన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఇలా పిల్లలకి సరైన నాలెడ్జ్ కనుక మనం అందించగలిగితే ఈ బేసిక్ ఫౌండేషన్ తో పాటు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ తో పాటు మనం కొన్ని స్కిల్స్ కనుక పిల్లల్లో ఇప్పుడే డెవలప్ చేసుకోగలిగితే, ఈ చిన్న ఏజ్ లో నేర్చుకోగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి పిల్లలకి ఇప్పుడే కనుక ఈ స్కిల్స్ ని ఇంపార్ట్ చేయగలిగితే, దెర్ ఈస్ హ్యూజ్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రాంట్స్ అండ్ గెటింగ్ గుడ్ జనరేషన్ అండ్ ప్రొడ్యూసింగ్ నెక్స్ట్ జనరేషన్ ఫర్ వెరీ గుడ్, ఎఫెక్టివ్, ఎఫిషియంట్ గవర్నెన్స్. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ని మనం తయారు చేసే అవకాశం కూడా ఉంది. ఇంటిగ్రేట్ ఎంబీఏకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ గా ఫైనల్ ఇయర్ లో, డిగ్రీ ఫైనల్ ఇయర్ లోకి వచ్చిన తర్వాతనే కాదు, మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఐఏఎస్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే చేసుకుంటూ, మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా
ఈ క్లాట్ క్యూట్ ఈ ఫామ్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది పీజీ కోసం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం. ఇంకా మీకు ఇప్మాట్ అని ఉంది చూడండి, ఇది ఒక కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంబీఏ లాంటి కోర్స్. ఒక పెద్ద పెద్ద సంస్థలకి హెచ్ఆర్ కావాలి, సోషల్ స్కిల్స్ ఉన్న వ్యక్తి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉన్న వాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, అండ్ టీమ్ స్పిరిట్ తో వర్క్ చేయించగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి చాలా అవసరం. అలాంటి వాళ్ళకి ఇటువంటి కోర్సెస్ చాలా హెల్ప్ అవుతాయి, అటువంటి యాప్టిట్యూడ్ ఉన్న పిల్లలకి. సో ఇప్మాట్ లాంటి ఎగ్జామ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో వాటికి ఉండే బేసిక్ ఫౌండేషన్ ఇదే ఉంటుంది. యాప్టిట్యూడ్ రీజనింగ్ తో పాటు బేసిక్ జీకే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నేర్పిస్తే సరిపోతుంది. నిఫ్ట్ ఉంది, ఫ్యాషన్ టెక్నాలజీ. మనిషి భూమి మీద వచ్చిన తర్వాత హోటల్ మీకు ఫుడ్ కి క్లాత్ కి నెసెసిటీ ఎప్పటికీ ఉంటుంది. సో వీటికి సంబంధించిన క్రియేటివ్ డిజైనింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు, క్రియేటివ్ వర్క్ చేయగలిగిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కామన్ సిలబస్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, కామన్ సిలబస్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ జీకే అలాంటివి పిల్లలకి పర్ఫెక్ట్ గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇచ్చి ఆప్టిట్యూడ్ నేర్పించగలిగి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో, నెక్స్ట్ ఫ్యాషన్ బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ లో కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో పిల్లల్ని తీసుకెళ్ళచ్చు. థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ డైవర్సిటీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ పిల్లలకు వస్తుంది. ఇలా ఇంకొక ముఖ్యమైనది ఇప్పుడు నేను చెప్పింది ఇంతవరకు వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి క్లాట్ ద్వారా, క్యూట్ ద్వారా, ఇప్మాట్, నిఫ్ట్ ఇలాంటివి, హోటల్ మేనేజ్మెంట్, డిజైనింగ్ వీటిల్లో, ఇలా ఐఐటి నీట్ మాత్రమే కాకుండా వీటితో పాటు మనం ఫౌండేషన్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఐఐటి నీట్ ఫౌండేషన్, ఐఐటి నీట్ లో భాగంగా ఇంకొంచెం పిల్లలకి ఆసక్తి కలిగేటట్టుగా, ఇష్టం కలిగేటట్టుగా, వాటి మీద అభిరుచి పెంపొందించుకునేటట్టుగా మనం సరిగ్గా ట్రైన్ చేయగలిగితే పిల్లలకి ఈ అవకాశం ఉంది. వీటన్నిటిని నేర్చుకునే అవకాశం లభిస్తుంది. వీటన్నిటిలోకి ప్రవేశ యోగ్యత అర్హతను సంపాదించుకునే ఆ చక్కటి అవకాశం లభిస్తుంది. ఇక ఇప్పటి వరకు నేను చెప్పింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి. నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, చాలా కీలకమైనది. ఏంటంటే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ప్రవేశించినట్టుగా మాత్రమే కాదు, చాలా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి, పైలట్ అవుతావా, చీఫ్ మార్షల్ స్థాయికి వెళ్తావా, అంటే త్రివిధ దళాలు ఉంటాయి మనకి, మూడు దళాలు ఉన్నాయి మనకి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ చీఫ్ అత్యున్నతమైన పదవి, ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్తే ఎయిర్ చీఫ్ మార్షల్ అనేది అత్యున్నతమైన పదవి, నేవీలో అడ్మిరల్ అనేది అత్యున్నతమైన స్థానం. వాటిని అధిరోహించగలిగే స్థాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎన్డీఏలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఉంటుంది. ఎంపీసీ నుంచి వెళ్ళాలనుకుంటే ఈ ఐఏఎస్ ఫౌండేషన్ బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 12th లో, సైన్సెస్ కి జస్ట్ 6th to 8th వరకు చదివించి తర్వాత 9th కాస్త చదివించినా చాలు, పిల్లలు ఈజీగా ఎన్డీఏ క్రాక్ చేయగలుగుతారు, సరైన శిక్షణ కనుక అందించగలిగి. ఇదొక ఆప్షన్ ఉంది. అంటే ఇటువైపు ఒకవైపు జాబ్ వచ్చేస్తుంది, ఇంకోవైపు ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళే మనకి ఇంజనీరింగ్ అన్ని ట్రైనింగ్ కోర్సెస్ అన్ని వాళ్ళే ఇస్తారు. సో ఇప్పుడు 10th క్లాస్ పూర్తయిన విద్యార్థులు మూస పద్ధతిలో కేవలం ఐఐటి నీటే ఉంది అనుకుంటే కాదు, దాంతో పాటు అది ఉండాలి, అది ఉండాలనుకుంటే ఉండాలి, అది వద్దు అనుకున్నా కూడా మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఈ దేశాన్ని ముందుండి నడిపించే ఒక నాయకుడిగా ఎదగాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు, when everybody is a leader, there is no requirement of a follower. That is what the theme of producing next generation leaders for good governance by 21st Century IAS Academy, founded by our honorable chairman Sri Krishna Pradeep sir. I am one of the directors and chief mentors of these course designs, right? ఈ కోర్సుకి సంబంధించినటువంటి డిజైనింగ్ లో పూర్తిగా నేనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. దీనికి సంబంధించిన వన్ నేషన్ వన్ కరిక్యులం ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్, వన్ నేషన్ వన్ కరిక్యులం for multiple exams by KPIS. It is a revolution in education for producing next generation leaders. This is what our programs initiative. మా ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి థీమ్ కూడా ఇదే, ఇందులో ఉన్న మౌలికమైన అంశం సారం ఇది. డిగ్రీలో ఉన్న విద్యార్థులకు ఆల్రెడీ చెప్పున్నాను, మీరు ఎన్డీఏ గనక ఒకవేళ ఇంటర్మీడియట్ స్థాయిలో క్లియర్ చేయలేకపోతే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ ఉండి రాసి ఫెయిల్ అయ్యారు అనుకోండి,
కుదరలేదు అనుకుందాం, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కూడా రాసుకోవచ్చు, కుదరలేదు అనుకుందాం. సెకండ్ ఇయర్ అయిపోయాక ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే, 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ కి కానీ, ఇటు ఈ సిఏపిఎఫ్ ఎగ్జామ్ కి కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ మీరు వినుంటారు, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి అని, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అని, ఈ ఇటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ అని, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని, అస్సాం రైఫిల్స్ అని, ఇలా త్రివిధ దళాలు కాకుండా ఇతర పారామిలిటరీ అంటే మిలిటరీతో సమాంతరంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి, దేశంలో అంతర్గత భద్రతకి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి రెస్పాన్స్ గా వ్యవహరించడానికి కానీ ఉన్నటువంటి ఇతర అనేక దళాలు ఉన్నాయి. వాటిలో కూడా మీకు ప్రవేశించే అవకాశం ఉంది డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఈ సిఏపిఎఫ్ లోకి ఎంటర్ అవ్వగలిగితే ఇది గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ లెవెల్ పోస్ట్, ఇది కూడా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఏదైతే ఐఏఎస్ ఎగ్జామ్ అనేది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందో యూపీఎస్సి, ఆ యూపీఎస్సీఏ కండక్ట్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎగ్జామ్స్ లో ఇది కూడా ఒకటి. సిఏపిఎఫ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఎలిజిబుల్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కి అప్లై చేసుకోవచ్చు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ కి కూడా అప్లై చేసుకొని రాసుకోవచ్చు పిల్లలు. అత్యున్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు. 7-8 ఇయర్స్ లో వాళ్ళు ఐపీఎస్ క్యాడర్కి వెళ్ళిపోతారు. ఇది మనకు ఒక గ్రూప్ 1 క్యాడర్ కన్నా మించింది, ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ క్యాడర్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకా ఈ ఐఏఎస్ ఫౌండేషన్ అడ్వాన్స్డ్ పూర్తిగా మెంటర్షిప్ తో పాటు అన్ని స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి. దాంతో పాటు స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అన్నిటికీ మీరు రాసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు పూర్తిగా నాన్ లోకల్ కేటగిరీలో ఏ స్టేట్ లో అయినా కొట్టగలిగే సామర్థ్యం వస్తుంది మీరు సరైన ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకోగలిగి. కేవలం స్టేట్ సర్వీస్ కమిషన్ కన్సర్న్ స్టేట్ లోనే కాదు, ఇతర స్టేట్స్ లో కూడా మన టీఎస్పీఎస్సి వాళ్ళు కొట్టగలిగిన పరిస్థితి, మన టీఎస్ విద్యార్థులు. సో ఇలా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, ప్రొబేషనరీ ఆఫీసర్స్ గా కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో సిజిఎల్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ, ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉండే ఇంటర్మీడియట్ క్యాడర్ లో ఉండే పోస్ట్ కానీ, అవి కాకుండా మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో పీజీ కోసం రాస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కానీ, కంబైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ, ఇలాంటి వాటికి డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు కూడా ఎలిజిబుల్ ఉంటారు పిల్లలు అప్లై చేసి రాసుకోవడానికి. ఇదొక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఎవరికైతే నిజమైన ప్యాషన్ ఉందో. కేవలం సిస్టమ్ ముందు కూర్చొని మెషినరీ వర్క్ కాదు, నాకు కొంచెం సోషలైజ్ అవ్వాలి, స్కిల్స్ రావాలి, నాలెడ్జ్ రావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి, పర్సనాలిటీ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక లీడర్ గా నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎదగాలి. దాంతో పాటు సమగ్రమైన అవగాహన కలగాలి, సమాజం పైన కానీ, ఆర్థిక వ్యవస్థ మీద కానీ, చరిత్ర మీద కానీ, భౌగోళిక అంశాల మీద కానీ సమగ్రమైన అవగాహన కావాలి అనే ఆసక్తి ఎవరికి ఉందో వారు ఇటువంటి అనేక కోర్సెస్ కి ఎలిజిబుల్. వారు ప్రశాంతంగా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ పూర్తిగా శిక్షణ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. అలా అందించేటట్టుగా నిరంతరం మేము ఇక్కడ కృషి చేస్తూ ఫ్యాకల్టీస్ కి కూడా ట్రైనింగ్ ఇస్తూ వాటికి కంటిన్యూస్ గా వాటికి మీటింగ్స్ పెడుతూ వాళ్ళని ఎలా దానిలో రాణించాలి అనేది నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. డిఫరెంట్ టెక్నాలజీస్ ని వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ఐఐటి జేఈకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అందరికీ తెలుసు. జేఈ మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత అడ్వాన్స్ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవి సహజంగా అందరికి ఎక్కువ మందికి అవగాహన ఉన్నవి నానా, మీరు వినాలి. అందరికీ సహజంగా అవగాహన ఉండేవి ఇవన్నీ. కానీ అవగాహన లేని ఏరియాస్ కూడా ఉన్నాయి. అవగాహన లేనివి మీకు కల్పించడం లక్ష్యం. మీరు కేవలం కేపీఐస్ కి రావాలి అనే ఆలోచన కూడా లేదు నాకు. పూర్తిగా పిల్లలకి అవగాహన లేని కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి అవగాహన కల్పించాలనే ఒక దృఢ సంకల్పం కూడా ఉంది. కేపీఐఎస్ లో మాకున్నటువంటి సంకల్పం విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా నచ్చిన పని చేసి అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించాలి, కానీ కెరీర్ ఆప్షన్స్ ఎట్లుంటాయో అని భయంతో ఉండాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు. కెరీర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కేవలం మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, అవి ఎలా చదవాలో తెలుసుకోవాలి. దానికి కావాల్సిన స్కిల్ పూల్ ఒక దగ్గర దొరికితే మీరు హ్యాపీగా మీకు అందుబాటులో ఉన్న ప్రదేశంలో వీటిపైన నాలెడ్జ్ ని ఎవరైతే ఇవ్వగలుగుతారో అక్కడ పొందొచ్చు మీరు. సో కరెక్ట్ గా మిమ్మల్ని ట్రైన్ చేసే వ్యక్తులు ఉన్నప్పుడు మీరు అది పొందితే మీకు కెరీర్ లో చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఎన్డీఏ ఎలిజిబిలిటీ ఏముంది చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ 12th క్లాస్ చాలు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ ఉంటే
అండ్ పిల్లలకి 15 to 18 ఏజ్ లోపు ఉంటాయి. 15 to 18 ఏజ్ లోపు కనుక పిల్లలు ఉంటాయి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చాలా కష్టమైనది ఏం కాదు. చూడండి, బేసిక్ మ్యాథమెటిక్స్ తో పాటు జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. చాలా డిసిప్లిన్ గా ఉన్న వాళ్ళకి చాలా తేలిగ్గా సంపాదించుకోగలిగినటువంటి ఉద్యోగం ఇది. ఉద్యోగం మాత్రమే కాదు, చాలా గర్వించదగినటువంటి స్థానం అది. అటువంటివి మనం పొందే అవకాశం ఉంది ఆసక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే. ఎవరైతే నిజంగా కెరీర్ లో మాకి ఇంకేదో సివిల్ సర్వీసెస్ తో పాటు ప్యారలల్ గా ఇంకా ఆ స్థానానికి పొందిన ఈక్వల్ పోస్ట్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఎన్డీఏ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్. దాంతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో పిల్లలకి ఈ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో కూడా కామన్ గా ఈ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అండ్ లీగల్ రీజనింగ్ ఉంటుంది, లీగల్ ఆప్టిట్యూడ్ అంటాము. తర్వాత ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటాయి. అంటే జీకే, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇవి సహజంగా ఉండేవి. వీటిని మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఈజ్ ఎన్డీఏ టఫ్ సార్? మనము ఏది ఫస్ట్ టఫ్ అనే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీకు ఎన్డీఏ ఒకవేళ నిజంగా మీరు ప్రయత్నించిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు, సెకండ్ అటెంప్ట్ లో వస్తుంది. 15 years నుంచి 18 years మధ్యలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్న విద్యార్థి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు రాసుకోవచ్చు. అప్పటికి మీరు 2 సార్లు రాసుకునే అవకాశం ఉంటుంది. అలా రాసుకోగలిగితే మీరు ఒకసారి ఆలోచించండి, మిస్ అయినా కూడా మీకు మళ్ళీ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంది ఎన్డీఏలో. మీకు ఒక యూనిఫామ్ జాబ్ రావాలి అనే తపన, పట్టుదల ఉంది. నీకు మార్గాలు చాలా ఉన్నాయి, అదే సిలబస్ సేమ్. సిఏపిఎఫ్ లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, జీకే ఉంటుంది, ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. ఈ ఎన్డీఏలో ఉన్న ఏ టాపిక్ అదే ఎస్ఎస్పి ఇంటర్వ్యూ ఉంటుంది సిఏపిఎఫ్ కి. కానీ మళ్ళీ కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్, అది డిగ్రీ ఫైనల్ ఇయర్ లో. ఒకవేళ నీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు, డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఎన్డీఏ ప్రయత్నిస్తావు, ఎన్డీఏలో సక్సెస్ అవ్వాలి. అది మిస్ అయితే మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ రాగానే సేమ్ ఇవే టాపిక్స్, ఇదే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, ఇదే జనరల్ ఎబిలిటీ. ఇందులో జనరల్ సైన్స్ ఉండి మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ తగ్గుతుంది, ఇంకా కాస్త సులభం అవుతుంది నీకు. నువ్వు ఆ ఓరియంటేషన్ మిస్ కాకుండా కనుక కొనసాగితే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కొట్టేయచ్చు, లేదా కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ జాబ్ కొట్టచ్చు. ఆసక్తి. ఎస్, హౌ టు క్రాక్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి బేసిక్ సబ్జెక్ట్స్ చదువుకుంటూ రోజు ఒక 2 గంటల పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటూ 6 to 12 ఎగ్జామ్స్, 6 to 12కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ని చదువుతూ వీకెండ్ టెస్టులు రాస్తే వాటి మీద, అలానే ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకుంటే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేవి 39 టాపిక్స్ ఉంటాయి ఓవరాల్ గా. సరిగ్గా చెప్పాలంటే వీక్లీ 2 టాపిక్స్ నేర్చుకుంటే చాలు. వీక్లీ 2 టాపిక్స్ నేర్చుకుంటే 40 టాపిక్స్ 20 weeks లో నేర్చుకోవచ్చు. ఒక సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి మనకి, 52 weeks ఉన్నాయి. 52 అంటే ఈజీగా 2 cycles ఫినిష్ చేసి 4-5 గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు ఫస్ట్ ఇయర్ లోనే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే అన్ని గ్రాండ్ టెస్ట్ రాసి సక్సెస్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఇంక పూర్తి అవగాహన వస్తుంది పిల్లలకి. ఎంపీసీ చదువుకుంటూ ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకొని హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ మీద ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇప్పించగలిగితే పిల్లలు ఈజీగా ఈ జాబ్స్ క్లియర్ చేయగలుగుతారు ఇండియాలో. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, కేవలం మీకు కావాల్సింది ఏంటి? మిమ్మల్ని మీరు నమ్మడం. ఇక్కడ మెంటర్స్ ఎవరైనా గైడ్ చేస్తున్నారో, ఫ్యాకల్టీస్ ఎవరు గైడ్ చేస్తున్నారో వాళ్ళ పట్ల విధేయత చూపించడం. ఈ రెండు మీరు చేస్తే 2 సంవత్సరాల పాటు సుస్థిరంగా, స్థిరమైన నిలకడైన మనస్తత్వాన్ని గనక మీరు ఏర్పరచుకొని చదువుకుంటే ఎన్డీఏ క్రాక్ చేయడం సులభం. కాస్త ఫిజికల్ డిసిప్లిన్, ఎక్సర్సైజ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ప్యాషన్ అండ్ డెడికేషన్ కూడా ఉంటే ఈజీగా పిల్లల్ని మోల్డ్ చేసి ర్యాంక్స్ తెప్పించడానికి అవకాశం ఉంటుంది, ఎన్డీఏలోకి పంపించే అవకాశం ఉంటుంది. రైట్, ఇది నాన్న. నెక్స్ట్ ఈ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది చూడండి, కంబైన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్. లా ఎగ్జామ్ లో ఇది కంబైన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ లో జనరల్ ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ నేర్పించవచ్చు మనం. నేర్పిస్తే నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఒక ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్ లో సీట్ సంపాదించి
ఫైనల్ ఫినిష్ చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయ్యి సివిల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా చిన్న ఏజ్ లో 23 ఏళ్ల వయసు లోపే నువ్వు ఒక జడ్జ్ అయిపోవచ్చు. ఐఏఎస్ కన్నా మోర్ పవర్ఫుల్ పర్సన్ ఎవరున్నారు అంటే ఈ దేశంలో ఒకటి జుడిషియరీలో ఉన్న జడ్జెస్. అంటే మనము ఏ స్థాయికి ఎదగచ్చు అనడానికి హద్దులే లేవు. దానికంటూ ఒక లిమిటేషన్ అనేది లేదు. నాన్న ఎంపీసీ కోర్సు టఫ్ అనిపిస్తే నీకు నేను ఆల్రెడీ చెప్తున్నా, నువ్వు ఆర్ట్స్ కూడా తీసుకోవచ్చు, ఎంఈసీ తీసుకోవచ్చు. ఎంపీసీ టఫ్ అనిపిస్తే ఎంఈసీ తీసుకోవచ్చు, లేదంటే హెచ్ఈసీ తీసుకోవచ్చు. సి నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బలవంతంగా ఎంపీసీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేనే లేదు. నీకు అది టఫ్ ఆర్ ఈజీ అని ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు నువ్వు అది నీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే, ఏది ధైర్యం అనిపిస్తే అది చదువుకో. నువ్వు ఆర్ట్స్కి వస్తావా, ఆర్ట్స్కి రా. వచ్చి ఇదిగో అంత టఫ్ ఏం కాదు ఏ ఎగ్జామ్ కూడా. నీ మనసుకి నచ్చితే నువ్వు ఏది నచ్చుతో తీసుకో, ఏది టఫ్ కాదు. ఓకే, నీకు టఫ్ అనే డౌట్ అనిపిస్తే ఆ డౌట్ ఉన్నది పక్కన పెట్టు. నీకు తేలికే అనిపించిన దాంట్లో కూడా నీ కెరీర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ డిస్ప్లే చేసి చెప్తున్నాను ఎన్నెన్ని ఆప్షన్స్ ఉన్నాయని. క్లాట్ ఉంది. నెక్స్ట్ చూడండి, సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ ఇయర్కి వెళ్ళేసరికి. అదే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అని సోషల్ సైన్సెస్ చదువుకొని జనరల్ సైన్స్ కాస్త చదువుకుంటే చాలు. సో ఇవన్నీ ఎగ్జామ్ కి సంబంధించినవి. ఇది క్యూట్ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇది మీకు ఒక కేపీ కిట్, ఒక షార్ట్ హ్యాండ్ స్టడీ మెటీరియల్ ఫర్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ స్టూడెంట్స్. ఒక షార్ట్ హ్యాండ్ స్టడీ మెటీరియల్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. ఇది మీరు తీసుకోవచ్చు కేపీ కిట్స్ అనేది. ఈ కేపీ కిట్స్ తీసుకొని దాంతోపాటు మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే టాలెంట్ టెస్ట్ రాయొచ్చు. సండే రోజు మార్నింగ్, అంటే డే ఆఫ్టర్ టుమారో సండే రోజు మార్నింగ్ 10 AM కి ఈ టెస్ట్ ఉండబోతుంది. మార్నింగ్ 10 o'clock కి మీరు వచ్చి ఈ ఎగ్జామ్ రాస్తే దానికి 1 hour మీరు అయిపోయిన తర్వాత ఈ కేపీ కిట్ తీసుకొని ఆ ఎగ్జామ్ కి సంబంధించిన స్కోర్స్ వస్తే క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ 5,000, సెకండ్ ర్యాంక్ 3,000, థర్డ్ ర్యాంక్ 1,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. క్యాష్ ప్రైజ్ మాత్రమే కాదు, దీని మీద ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది అండ్ కేపీ కిట్ మీకు ఇచ్చి పంపిస్తారు, ఇలాంటి స్టడీ మెటీరియల్. ఇది కాకుండా మీకు ఏ ఎగ్జామ్స్ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయని ఒక ఓరియంటేషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపస్ కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ ఈ బాక్స్ క్రికెట్ కానీ ఈ స్పోర్ట్స్ ఇవన్నీ సెంటర్స్ ఇక్కడ మీరు చూసే అవకాశం కూడా ఉంటుంది. అలా విజిట్ చేసి అసలు మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ బేసిక్ ఓరియంటేషన్ విత్ రెస్పెక్ట్ టు కెరీర్ ఆప్షన్స్ ఫర్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అది రాసి మళ్ళీ టాపర్స్ గా వచ్చిన వాళ్ళకి ఇక్కడ కోర్సులో జాయిన్ అయితే కనుక క్యాష్ ప్రైజ్ మాత్రమే కాదు, ఫీ కన్సెషన్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్, మనం ఇస్తుండే డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్ లో కానీ యశ్విత యాదవ్ మనం ఇస్తున్న కోర్సే ఏంటి నాన్న? కోర్సే ఐఏఎస్ ఫౌండేషన్. మీరు డిగ్రీలో పూర్తిగా ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ ఫినిష్ చేసుకో. ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ కి మనం పెద్దగా చదివేది ఉంది. 6th to 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు మనం ఇంటర్మీడియట్ లో చదువుకొని 12th క్లాస్ తర్వాత పిల్లలకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో 12th క్లాస్ తర్వాత ఏం చేయాలి మనం? 12th క్లాస్ తర్వాత చూడండి అన్న, 6th to 12th ఎన్సీఆర్టీ చదువుకొని 12th క్లాస్ తర్వాత సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ లెర్నింగ్, మంచి బుక్స్ అండ్ థర్డ్ ఇయర్ లో మెంటర్షిప్, ఈ రెండు తీసుకోగలిగితే సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయడం కష్టం. ఓకే, దానికి సంబంధించిన పూర్తి అవగాహన కావాలంటే మళ్ళీ సండే రోజు ఇక్కడ సెషన్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ వచ్చి నువ్వు మీట్ అవ్వచ్చు. పర్సనల్ గా నేను అందరితో ఇంటరాక్ట్ అవుతాను, దానికి సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తాను. 10 o'clock కి మార్నింగ్ మీరు సండే రోజు వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయండి. దానిలో నేను సెషన్ తీసుకొని వెళ్తాను. అందులో టాప్ రావడానికి ప్రయత్నం చేయండి. కొంచెం స్కోర్స్ బాగా వచ్చిన వాళ్ళకి మేము ఫీ కన్సెషన్ తో పాటు అయినా క్యాష్ ప్రైజ్ అనేది సహజంగా ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన కన్సెషన్ కూడా. సో ఇదంతా ఈ కోర్సుకి సంబంధించిన కరిక్యులం, ఈ డిజైనింగ్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా మీకు డిస్ప్లే చేసి చెప్పాను. ఫర్దర్ గా ఏ డౌట్స్ ఉన్నా మీరు సండే రోజు వచ్చి ఎల్లుండి నన్ను కలవచ్చు. ఓకే, షార్ప్ 9:30కి ఇక్కడ ఉండే ప్రయత్నం చేయండి. 10 o'clock ఎగ్జామ్. 9:30 to 10 నేను ఇక్కడే కూర్చొని ఉంటాను.
10 o'clock ఎగ్జామ్, దానికి ముందు ఒక 10 minutes సెషన్ కూడా తీసుకుంటాను. దీంతో పాటు ఈ కిట్స్ మీకు ఇస్తాను, మా టీం మీకు అందజేయడం జరుగుతుంది ఈ కిట్స్ కి సంబంధించి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. మీరు మీ పేరెంట్స్ తో రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే పేరెంట్స్ కి ఎక్కువ అవగాహన కల్పించాలి. పిల్లలకున్న ఆప్షన్స్ ఏంటి, అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి పిల్లలకి అనేది తెలియజేయాలి. తెలుసుకోగలిగితే వాళ్ళు కెరీర్ లో 10th తర్వాత ఇంటర్మీడియట్ లో కానీ, లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ కెరీర్ లో మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదో నీట్ లో ర్యాంక్ రాలేదు, జేఈలో ర్యాంక్ రాలేదని డిప్రెషన్ కి లోనై, ఓకే, పిల్లలు ఏదో అనవసరమైన నిర్ణయాలు, విపరీతమైన ధోరణులకి లోనవ్వడం అవసరం లేదు. ఏ స్ట్రెస్ మనకి అవసరం లేదు. ఐఐటి నీట్ ప్రయత్నిస్తున్నాం, లేదు అసలు ప్రయత్నించే ఇంట్రెస్ట్ లేదంటే వేరే ఆప్షన్స్ కూడా మీకు వెంటనే రాలేదు అంటే ఇంకా డిగ్రీలో మళ్ళీ ప్రయత్నించుకోవచ్చు. డిగ్రీలో కూడా ఈ కోర్స్ తీసుకోవచ్చు. సార్ కెన్ యూ వాట్ వీ షుడ్ లెర్న్ ఫర్ సండే ఎగ్జామ్? నాన్న ఏమి లేదు, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, బేసిక్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది నాన్న, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటివి ఉంటాయి. బేసిక్ ఇంగ్లీష్. అవునా, అది తీసుకొని ఆ హాల్ టికెట్ తీసుకొని రావచ్చు మీరు, లేదా ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి స్పాట్ లో హాల్ టికెట్ ఇక్కడ మా వాళ్ళు అందజేస్తారు. ఈ రిసెప్షన్ లో హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. స్టూడెంట్ నేమ్ అనేది మీరు రాసుకోవాలి నాన్న, హాల్ టికెట్ మాత్రమే మీకు ఇస్తారు. హాల్ టికెట్ పైన మీ ఫోటో తోటి, మీ పేరు తోటి మీరు రావాలి. ఓకే, మా హాల్ టికెట్ మీకు అందితే మేము ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయగలుగుతాం. మీరు లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్ పెడతారు, సో అక్కడే ఇవ్వరు మీ పేరు, ఫోటో ఇవన్నీ. మీరు ఇక్కడికి వచ్చి కూడా డైరెక్ట్ గా హాల్ టికెట్ తీసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ హాల్ టికెట్ అందుంటే దాంతో మీరు మీరు మీ పేరు రాసుకొని ఫోటో అతుకు పెట్టుకొని రండి. దాంతోపాటు ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక సెషన్ తీసుకుంటాను, పర్సనల్ గా 1-to-1 ఇంటరాక్ట్ అవుతాను. దాంతోపాటు మీకు ర్యాంక్స్ వస్తాయి, ర్యాంక్స్ కి క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఇవన్నీ మీకు ఇక్కడ జరుగుతాయి. దాన్ని మీరు ప్రశాంతంగా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎన్ని డౌట్స్ అడగాలనుకుంటారో అన్ని అడగండి, ఓర్పుగా సమాధానం చెప్తారు. మీ కెరీర్ లో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మేము ఎడ్యుకేట్ చేస్తాము. మీ పేరెంట్స్ తోటి కూడా రావచ్చు, మేము ఎడ్యుకేట్ చేసి చెప్తాము ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని. ఇవన్నీ అయిన తర్వాత, ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా వన్ మోర్ థింగ్, మీరు కెరీర్ లో ఏది అనుకుంటున్నారో అది జాయిన్ అయ్యాక, ఆ జాయిన్ అయిన విషయం ఏదైతే మీరు కోర్సులో జాయిన్ అవుతారో దాని పట్టుదలతో కనుక సరిగ్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఏదో ఒకటి రానంత మాత్రాన డిప్రెస్ అయ్యి ఇంకేదో పోయింది అనే ఆలోచన విద్యార్థులకు అవసరం లేదు. 100 అవకాశాలు ఉన్నాయి, నీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు, ఒకటి కాకపోతే ఒకటి. బట్ వన్ కరిక్యులం యూ కెన్ అటెండ్ మెనీ ఎగ్జామ్స్. అది సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ అయినా, వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, లేదా గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, ఒక కరిక్యులం కరెక్ట్ గా ఫాలో అయితే చాలు, చాలా ఆపర్చునిటీస్ నీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇంకెన్ని డౌట్స్ ఉన్నా కూడా మీరు వచ్చి అడగచ్చు. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ అండ్ గైడ్ యూ అండ్ మెంటర్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. మా టీం మీతో ఫాలో అప్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా టీంకి డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మా మేడం ఉంటారు, మాధవి మేడం అని, మేడం కి మీరు వాట్సాప్ చేస్తే మేడం మీకు గైడ్ చేస్తారు దీనికి సంబంధించిన విషయాలన్నీ. ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉన్న అడగండి. సండే రోజు వస్తే నేనే ప్రత్యక్షంగా మీతో కలిసి మాట్లాడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.